హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈ వీడియోలో శ్రీరామనవమి రోజు సీతారాములకి పూజ చేయడానికి కావలసిన పూజా సామాగ్రి ఏంటి, అలాగే శ్రీరామనవమి రోజున పూజలో తప్పకుండా పెట్టాల్సినవి ఏమిటి అనే విషయాలన్నింటి గురించి ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, మీరు మా ఛానల్ ని కొత్తగా చూస్తున్నట్లయితే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. మరిన్ని కొత్త వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. చైత్ర శుద్ధ నవమి రోజున శ్రీరామనవమి పండుగను జరుపుకుంటారు. ఈ రోజున శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవమును కూడా మనం జరుపుకుంటాము. శ్రీరామనవమి రోజున పూజకి కావలసిన పూజా సామాగ్రిని ముందు రోజే సిద్ధం చేసుకుని ఉంచుకోవాలి. ఇలా పూజకు ముందే పూజా స్థలంలో అన్నింటినీ ఒకే దగ్గర పెట్టుకుని పూజను స్టార్ట్ చేయాలి. పూజను మొదలుపెట్టిన తర్వాత పూజా స్థలం నుండి లేవకూడదండి. కాబట్టి పూజా సామాగ్రినన్నింటినీ పక్కన పెట్టుకుని ప్రశాంతంగా మనసును దైవారాధన మీద లగ్నం చేసి పూజను చేయాలి. మరి శ్రీరామనవమి పూజకి కావలసిన పూజా సామాగ్రి ఏంటో తెలుసుకుందాం. సీతారామ లక్ష్మణుడు ఆంజనేయుడు కలిసి ఉన్న ఫోటోని, మీకు వీలైతే విగ్రహాలని కూడా తెచ్చుకోండి. పసుపు, కుంకుమ, గంధం, అక్షంతలు, దీపారాధన కుందులు. అయితే కంచు దీపారాధన కుందులతోనే శ్రీరామనవమి రోజున దీపారాధన చేయాలండి. తర్వాత మంగళహారతి ప్లేట్, కలుషం ఏర్పాటు చేసుకోవడానికి కలుషపు చెంబు, ఆచమనం చేయడానికి ఆచమనీయ పాత్ర, హారతి ఇవ్వడానికి హారతి ప్లేటు, కర్పూరం బిళ్ళలు, గంట, అగ్గిపెట్టె, దీపారాధన చేయడానికి ఏకహారతి, దీపం వెలిగించడానికి కొబ్బరి నూనె, వత్తులు, దేవుడికి సమర్పించడానికి వస్త్రము, పూజ చేయడానికి విడి పువ్వులు, దేవుడికి సమర్పించడానికి పువ్వుల దండలు. మీ దగ్గర ఏ పువ్వులు ఉంటే ఆ పువ్వులతోనే పూజ చేయండి. తాంబూలం సమర్పించడానికి కమలాపాకులు, పోకలు, వక్కలు, కొబ్బరికాయ, మామిడాకులు, గుమ్మానికి తోరణం కట్టడానికి, కలశంలో పెట్టుకోవడానికి. తర్వాత తులసి దళాలు. శ్రీరాముడికి తులసి అంటే చాలా ఇష్టమండి. మీకు వీలైతే ఆ రోజు తులసి ఆకుతో శ్రీరాముడిని పూజించండి. తర్వాత బిల్వదళాలు. సీతాదేవికి బిల్వదళాలంటే చాలా ఇష్టం కాబట్టి సీతాదేవిని బిల్వదళాలతో పూజించండి. ఇలా చేస్తే మీకు లక్ష్మీ కటాక్షం తప్పకుండా కలుగుతుంది. తర్వాత తమలాపాకులు. ఆంజనేయునికి తమలాపాకులంటే చాలా ఇష్టం కాబట్టి శ్రీరామనవమి రోజున తమలాపాకు మీద శ్రీరామ అని రాసి సీతారాముల ఫోటో ముందు పెట్టండి. ఇలా చేస్తే మీకు విజయం లభిస్తుంది. ఇక నైవేద్యం విషయానికొస్తే పానకం, వడపప్పు, చలిమిడి. మనందరికీ తెలుసు స్వామివారికి పానకం, వడపప్పు, చలిమిడి అంటే చాలా ఇష్టమని. ఏ ఇంటిలో అయితే ఆ రోజు పానకాన్ని ప్రసాదంగా సమర్పించి స్వీకరిస్తారో వారికి ఆ సంవత్సరం మొత్తం ఎలాంటి గండాలు రాకుండా శ్రీరాముడు కాపాడుతాడండి. ఇవే అండి శ్రీరామనవమి రోజున సీతారాముల పూజకి కావలసిన పూజా సామాగ్రి. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం శ్రీరామనవమి రోజున సీతారాముల పూజకి కావలసిన పూజా సామాగ్రి ఏంటో తెలుసుకున్నారు కదా. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి కమెంట్ రాయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్.